రెడ్ బుల్. ఈ పేరు వినగానే మన మైండ్‌లోకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎనర్జీ డ్రింక్. ఎగ్జామ్ ముందు, నైట్ డ్రైవ్, జిమ్, క్రికెట్ మ్యాచ్. ఆల్మోస్ట్ అందరికీ రెడ్ బుల్ ఒక డ్రింక్ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది కంప్లీట్ ట్రూత్ కాదు. యాక్చువల్లీ రెడ్ బుల్ బిగ్గెస్ట్ ప్రోడక్ట్ ఎనర్జీ డ్రింక్ కూడా కాదు. ఇంకా షాకింగ్ ఏంటి అంటే రెడ్ బుల్ తన ఓన్ డ్రింక్‌ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయదు. మరి కంపెనీ ఏం చేస్తుంది? డ్రింక్ తయారు చేయకపోతే బిలియన్స్ ఎలా సంపాదిస్తుంది? అదే రెడ్ బుల్ స్టోరీ. ఒక సింపుల్ ఎనర్జీ డ్రింక్ ని వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ బ్రాండ్స్ లో ఒకటిగా ఎలా మార్చారో చూద్దాం. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆస్ట్రియాలో కాదు, థాయిలాండ్లో. 1980s డీట్రిచ్ మ్యాట్షిడ్స్ అనే ఆస్ట్రియన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ ట్రిప్స్ కోసం ఏషియాని ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నాడు. ఒక ట్రిప్లో థాయిలాండ్ వెళ్ళినప్పుడు జెట్ ల్యాగ్తో కంప్లీట్గా టైర్డ్ అయిపోయాడు. అప్పుడు లోకల్ కోలీగ్ ఒక డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్ పేరు క్రేటింగ్ డ్యాంగ్. థాయిలాండ్ వర్కర్స్ ఎక్కువగా తాగే ఎనర్జీ డ్రింక్స్ తాగిన కొన్ని మినిట్స్లోనే ఫ్రెష్గా ఫీల్ అయ్యాడు. అక్కడే ఒక ఐడియా వచ్చింది. ఈ ఎనర్జీ డ్రింక్ని వెస్ట్రన్ కంట్రీస్కి తీసుకెళ్తే ఏంటి? సో ఐడియా సింపుల్గా అనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ ఈజీ కాదు. ఎందుకంటే థాయిలాండ్లో అమ్ముతున్న డ్రింక్ టేస్ట్ వెస్ట్రన్ కస్టమర్స్కి నచ్చదు. కార్బొనేషన్ లేదు, ప్యాకేజింగ్ డిఫరెంట్, బ్రాండ్ ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. కాబట్టి డీట్రిచ్ ఒరిజినల్ క్రియేటర్ చాలో ఈ విద్యాని కలిశాడు. ఇద్దరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. 1987లో ఆస్ట్రియాలో ఫస్ట్ రెడ్ బుల్ లాంచ్ అయింది. చాలా మంది అనుకుంటారు రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ని ఇన్వెంట్ చేసింది అని. యాక్చువల్లీ కాదు. ఆల్రెడీ ఉన్న థాయ్ డ్రింక్ ని వెస్టర్న్ మార్కెట్ కోసం రీడిజైన్ చేసి టేస్ట్ మార్చింది, బాటిల్ మార్చింది, బ్రాండ్ మార్చింది, లైఫ్ స్టైల్ మార్చింది. అదే డిఫరెన్స్. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ డ్రింక్ కాదు, మార్కెటింగ్. ఒక నార్మల్ బీవరేజ్ కంపెనీ ఏం చేస్తుంది? టీవీ యాడ్స్, బిల్ బోర్డ్స్, డిస్కౌంట్స్, సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్. రెడ్ బుల్ కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. డ్రింక్ని అడ్వర్టైజ్ చేయకుండా పీపుల్ని ఎంటర్టైన్ చేద్దాం. అదే స్ట్రాటజీ. ఫస్ట్ స్మాల్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఈవెంట్ స్పాన్సర్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత మౌంటైన్ బైకింగ్, స్నో బోర్డింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్. అప్పట్లో ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ స్పోర్ట్స్ కావు. టీవీ ఛానల్స్ కూడా ఎక్కువ కవర్ చేయవు. కానీ యూత్కి ఎగ్జైట్మెంట్ ఎక్కడుందో రెడ్ బుల్ అక్కడే ఉండేది. స్లోగా బ్రాండ్ ఇమేజ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ రెడ్ బుల్ని డ్రింక్ లాగా చూడట్లేదు, అడ్వెంచర్ సింబల్ లాగా చూడటం స్టార్ట్ చేశారు. తర్వాత కంపెనీ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ తీసుకుంది. స్పోర్ట్స్ స్పాన్సర్ చేయడం ఎందుకు? స్పోర్ట్స్నే ఓన్ చేద్దాం. ఇప్పుడు రెడ్ బుల్ దగ్గర ఫార్ములా 1 టీమ్ ఉంది, ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి, ఈ స్పోర్ట్స్ టీమ్స్ ఉన్నాయి, సైక్లింగ్, ఐస్ హాకీ, ఎయిర్ రేసింగ్. ఆల్మోస్ట్ ప్రతి అడ్రెనలిన్ స్పోర్ట్ లో రెడ్ బుల్ ప్రెజెన్స్ ఉంటుంది. మీరు ఫార్ములా 1 ఫాలో అవ్వకపోయినా మ్యాక్స్ వెర్స్టాపెన్ పేరు వింటారు. ఆ ఛాంపియన్షిప్ విన్నింగ్ టీమ్ రెడ్ బుల్ రేసింగ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ ఫార్ములా 1 టీమ్ హ్యూజ్ ప్రాఫిట్స్ జనరేట్ చేయదు. అది మార్కెటింగ్ మెషిన్. లక్షల మంది ఫార్ములా 1 రేస్ చూస్తారు. ప్రతి ల్యాప్ లో రెడ్ బుల్ లోగో కనిపిస్తుంది. బ్రాండ్ మెమరీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. టీవీ యాడ్ స్కిప్ చేయొచ్చు, రేస్ స్కిప్ చేయలేరు. అదే డిఫరెన్స్. కానీ రెడ్ బుల్ హిస్టరీలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ టీవీ కమర్షియల్ కూడా కాదు. 2012లో ఎంటైర్ వరల్డ్ లైవ్ స్ట్రీమ్ చూస్తుంది. ఫిలిక్స్ బాంబ్ గాట్నర్ అనే స్కై డ్రైవర్ ఆల్మోస్ట్ స్పేస్ ఎడ్జ్ నుంచి జంప్ చేయబోతున్నాడు. అరౌండ్ 39 కిలోమీటర్స్ హైట్, 128,000 ఫీట్, అండ్ మిషన్ సక్సెస్ అయింది. వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైవ్ చూశారు. న్యూస్ ఛానల్ అన్ని కవర్ చేశాయి. క్వశ్చన్ ఏంటి? ఈ ఈవెంట్ నాసా ఆర్గనైజ్ చేసిందా? కాదు. గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిందా? కాదు. రెడ్ బుల్ ఆర్గనైజ్ చేసింది. ఇమాజిన్ ఒక బీవరేజ్ కంపెనీ మనిషిని స్పేస్ ఎడ్జ్ నుంచి జంప్ చేయించింది. ఎందుకు? యాడ్ లో ఎనర్జీ డ్రింక్ అని చెప్పడానికి కాదు, బ్రాండ్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడడానికి. అది వర్క్ అయింది. ఇప్పటికీ రెడ్ బుల్ స్టాటస్ హిస్టరీలో గ్రేటెస్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత మార్కెటింగ్ చేస్తున్నారు, మరి డ్రింక్ ఎవరు తయారు చేస్తారు? ఆన్సర్ సింపుల్, రెడ్ బుల్ కాదు. ప్రొడక్షన్ మొత్తం ఆస్ట్రియన్ కంపెనీ రౌచ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే రెడ్ బుల్ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాదు, బ్రాండ్ మీద కాదు, డిస్ట్రిబ్యూషన్ మీద కూడా కాదు, అండ్ జస్ట్ మార్కెటింగ్ మీద. ఇమాజిన్ యాపిల్ లాగా యాపిల్ ఐఫోన్ డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాక్స్కాన్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్. ప్రోడక్ట్ కన్నా బ్రాండ్ ఇంపార్ట్. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. 2024లో రెడ్ బుల్ అరౌండ్ 12.7 బిలియన్ క్యాన్స్ సెల్ చేసి రెవెన్యూ 11 బిలియన్ క్రాస్ అయింది. అది ఇంప్రెసివ్. కానీ నెక్స్ట్ నెంబర్ ఇంకా షాకింగ్. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం కంపెనీ రెవెన్యూలో ఆల్మోస్ట్ 1/4 మార్కెటింగ్ కోసమే స్పెండ్ చేస్తుంది. అథ్లెట్ స్పాన్సర్షిప్ మీద 1 బిలియన్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసింది. ఒక సెకండ్ థింక్ చేయండి. చాలా కంపెనీస్ మార్కెటింగ్ ని ఎక్స్పెన్స్ లాగా చూస్తాయి. రెడ్ బుల్ మార్కెటింగ్ నే ప్రోడక్ట్ లాగా చూస్తుంది. అదే డిఫరెన్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, కంపెనీ ఫస్ట్ 15 ఇయర్స్ ఆల్మోస్ట్ లోన్స్ మీద డిపెండ్ అవ్వలేదు. ప్రాఫిట్ వచ్చిన ప్రతి రూపీ మళ్ళీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసింది, ఎస్పెషల్లీ మార్కెటింగ్ లో. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కన్నా లాంగ్ టర్మ్ బ్రాండ్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్ అని నమ్మి. ఈ డెసిజన్ వల్లనే ఇవాళ రెడ్ బుల్ సింపుల్ బెవరేజ్ బ్రాండ్ కాదు, లైఫ్ స్టైల్ ఐకాన్ అయింది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు షెల్ఫ్ మీద చాలా ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సిమిలర్. మరి ఎందుకు రెడ్ బుల్ ఎక్కువ ప్రైస్కి అమ్ముతుంది? టేస్ట్ వల్ల కాదు, క్యాన్ వల్ల కాదు, బ్రాండ్ వల్ల కూడా కాదు. మీరు ఒక డ్రింక్ కొనట్లేదు, ఒక ఇమేజ్ కొనుక్కుంటున్నారు. అడ్వెంచర్, పర్ఫార్మెన్స్, స్పీడ్, కాన్ఫిడెన్స్, అండ్ ఆల్సో రెడ్ బుల్ అదే సెల్ చేస్తుంది. అందుకే రెడ్ బుల్ బిగ్గెస్ట్ లెసన్ ఎనర్జీ డ్రింక్ గురించి కాదు,
మార్కెటింగ్ గురించి. చాలా కంపెనీస్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాయి. తర్వాత మార్కెటింగ్ చేస్తాయి. అండ్ రెడ్ బుల్ ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసింది. తర్వాత ప్రోడక్ట్‌ని ఆ బ్రాండ్ మీద రన్ చేసింది. అదే రీజన్. రెడ్ బుల్ కాంపిటీషన్‌తో డ్రింక్ వార్ చేయట్లేదు. అటెన్షన్ వార్ గెలుస్తుంది. మనందరికీ రెడ్ బుల్ బెవరేజ్ కంపెనీ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ కంపెనీని డీప్‌గా చూస్తే అది మీడియా కంపెనీ, స్పోర్ట్స్ కంపెనీ, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ. డ్రింక్ అనేది ఆ ఎంపైర్‌కి ఎంట్రీ టికెట్ మాత్రమే. అదే రెడ్ బుల్ మిగతా బెవరేజ్ కంపెనీస్ నుంచి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చూస్తుంది. ఇదే రెడ్ బుల్ స్టోరీ.